మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలతో రాష్ట్ర ప్రజలు మళ్ళా కూడా విస్తుపోతున్నారనే నేను కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. మనతో పాటు రవినాయుడు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి ప్రజలంతా కూడా ఓట్లు వేసి ఆయన పక్కన కూర్చొని పెట్టిన పరిస్థితి 11 సీట్లకే. కానీ మరలా కూడా ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి ఆయన ఏదో సాధించాలి అనే ఆరోపణలు చేస్తూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఒక యాప్ను కూడా రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణ వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈడొకటి చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆయన ప్రజల వద్దకు రావడంలా అధికారులను భయపెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి జరగకుండా చూడాలనే ఆలోచనతో పందాతో ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్తో మీరు చూశారు. గత 4 నెలల నుంచి అతను తీరు చూస్తే క్లియర్గా ఏంటంటే అతను అధికారులను భయపెట్టే దూరంలో వెళ్తున్నారు. మొన్న పోలీస్ యంత్రాంగాన్ని నరికేస్తానని చెప్పాడు, ఎస్పీలను బెదిరించాడు. ఇప్పుడు ఏకంగా ఒక యాప్ తీసుకొని వస్తాను, ఆ యాప్లో ఏ అధికారైనా వీళ్ళకి వ్యతిరేకంగా, అంటే వీళ్ళు చేసిన కబ్జాలు, వీళ్ళు ఏదైనా పని అడిగితే వైసీపీ వాళ్ళు అడిగితే ఇమీడియట్గా చేసేయాలి, పని చేయకపోతే వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి, వాళ్ళని లేకుండా చేస్తాననే పందాతో వెళ్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్తో కొన్ని వేల ఎకరాల భూమిని వైసీపీ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళు చేయడంతో 30,000 కుటుంబాల పైన తాలిబొట్లు తెగిపోయే పరిస్థితి ఉంది. తర్వాత భూమాఫియా, శాండ్ మాఫియా, అడవులను వదిలేదు, ఏ పంచభూతాలను దోచేసుకున్నారు, ఇవన్నీ కూడా బయట వస్తున్నాయని, ఆ బయట రాకుండా ఉండడానికి ఈ రకమైన ఆలోచన తేలుతున్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాప్ లాంచ్ చేసిన తర్వాత ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇంక్లూడింగ్ మీ వ్యక్తిగత బాధితులు ఎవరైతే సునీతమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా నువ్వు ఏదైతే యాప్ తీసుకొని వస్తావో ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని లక్షల కుటుంబాలు నీ వైసీపీ కార్యకర్తల ధన దాహానికి బలి అయిపోయిన వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ యాప్ నీ మెడకే చుట్టుకుంటుందని కూడా మరొకసారి ఆయనకి, ఎందుకంటే ఆయన మహానటుడు కాబట్టి ఆయన ఈ మధ్య అన్నాడు, సెలవు అయ్యాల్సిన పోయి అవార్డు ఇవ్వాల్సిన పోయి ఆయన పాలనకు నీకు నిజంగానే ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మొన్నటి వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు చేసిన అరాచకాలు అకృత్యాలు ప్రజలు ఇంకా మర్చిపోరు కూడా. నువ్వు అంత ఉన్మాదిలాగా పాలన చేశావు, నీ నాయకులు ఉన్మాదులాగా ప్రవర్తించారు. నువ్వు పెట్టిన కేసులు మామూలు కేసులు కాదు. ఈ రోజుకి మేము కోర్టుల చుట్టూ తిరుక్కుంటున్నాం, ప్రజలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, జర్నలిస్టులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, డాక్టర్లు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టావు. అప్పుడే నువ్వు సంవత్సరం నేనేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, అసలు నువ్వు పాలనే చేయనిట్టు కొత్తగా ఫిర్యాదులు అనే ఆలోచన తీసుకొని వచ్చా, అది నీ మెడకే చుట్టుకుంటుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు నెల్లూరులో. ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, ఎక్కడికక్కడ గుంతలు లోడేసి ప్రజలను కూడా రానియకుండా చేస్తున్నారని కూడా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆరోపించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరుగుతుంది, దాన్ని తట్టుకోలేకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడండి? కరుణాకర్ రెడ్డి గారు మొదటి నుంచి ఏంటంటే అబద్ధాలు వల్లివేయడంలో ఆయన పిహెచ్డి చేశారు. ఇప్పుడు అదే పందాలో ఆయన మాట్లాడుతున్నారు. అసలు అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ఏమి సేవ చేశాడు? ఏం తప్పు చేశాడు? భూ కబ్జాలు చేశాడు, కోర్టులో పత్రాలు డాక్యుమెంట్లు దొంగతనం చేశాడు, లిక్కర్ స్కాములు చేశాడు, మద్యం స్కామ్, అదేవిధంగా శాండ్ స్కామ్ చేశాడు, మైన్స్ స్కామ్ చేశాడు, దాచుకున్నాడు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన జగన్మోహన్ రెడ్డి పరామర్శ లిస్టు చూస్తే గంజాయి వాళ్ళని, డ్రగ్స్ వాళ్ళని, భూ కబ్జా కోరుల్ని, ల్యాండ్ కబ్జా కోరుల్ని, లేకపోతే ఏదైతే ఉంటో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వాళ్ళని పరామర్శించడానికి ఆయన ముందుకెళ్తారు.
ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సరే, ఇంక వాళ్ళ పార్టీ నాయకుని కాబట్టి పరామర్శించుకున్నారు. ఇంకొక విషయం ఇక్కడ ఉంది. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళగా ఒక ఎమ్మెల్యే పర్యటనకు మేము అనుమతించాము. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు నిజంగా అడ్డుకోవాలంటే ఆయన తాడేపల్లి ఇంట్లో నుంచి బయట రాగలుగుతాడా? బెంగళూరు నుంచి హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగ్గలుతాడా? నిజంగా మేము ప్రభుత్వమే అనుకుంటే ఆయన బెంగళూరు నుంచి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి తాడేపల్లి ఇంటికి పోయి తాడేపల్లి ఇంటి నుంచి నెల్లూరుకు ఎట్టొస్తాడు? ఇది మీరు ఆలోచించండి. అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎవరిని కూడా అడ్డుకున్న పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని కూడా రోడ్ల మీద తిరిగేయకుండా చేసే పరిస్థితి నెలకొనింది అనే కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా? దెయ్యాలు వేదాలు వల్లించేటుంది. పతివత పరమాణం ఏదో చేసే సామెత ఉంది మన జిల్లాలో. వీళ్ళంతా ఇప్పుడు రాత్రి పతివతలు అయిపోయినారు. ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని 6 గంటలు నిర్బంధించారే, నేల మీద కూర్చోబెట్టారే. అదే ఒక దళితుడిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయట వస్తుంటే ఆ ఇంటి గేట్లు తాడుతో కట్టారే. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చి చొరబడి అద్దాల బాగలు కొట్టి మా వాళ్ళ ఆఫీస్ బ్యారర్స్ని కార్యకర్తలని తలల బాగలు కొట్టారే. మా పట్టాభి లాంటి లీడర్లని వాళ్ళ ఇంట్లో పోయి ఆస్తులు ధ్వంసం చేశారే. 11 మంది మాజీ మంత్రుల్ని ఆరోగ్యం బాగాలేకపోయినా పైల్స్ ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళం నుంచి రక్తం కాచుకుంటా తీసుకొని వచ్చారే. ఎవరిని అరెస్ట్ చేయలేదు మీరు. ఏంది ఇది? అదే నేను చెప్తున్నా కదా, ఆస్కారో గీస్కారో ఏదైనా ఉంటే అది వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి గత పాలనలో వాళ్ళు పాలన చేయనిట్టు వాళ్ళు అంటే మేము ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాం, ఫ్రెష్ నాయకులు అన్నిటి అనుకున్నారు. అదే బాధ చేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మీరు అధికారంలో ఉండి మీరు చేసిన అకృత్యాలు అరాచకాలు మర్చిపోయి ఇదే తిరుపతికి వచ్చినప్పుడు గృహ నిర్బంధాలు, మీడియా కాంక్షలు, ఆయనకి అదే పరదాలు, రైతు పొలంలో పరామర్శించాలంటే అక్కడ బార్కెట్లు, అవన్నీ అంటే ప్రజలు చూడలేదా, గమనించలేదు అనుకున్నారు. అవన్నీ గమనించే మీకు 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ దాన్ని మీరు పదే మళ్ళీ వీళ్ళు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఏం పర్లేదు, మీ మాటలు ఎవడు నమ్మేవాళ్ళు లేరు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు మేము పర్మిషన్ లేదు చెప్పండి. డే 1 నుంచి మేము ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కొడుకు అదేదో కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఇంటింటికి పోతున్నారు. మరి ఎవరిని అడ్డుకున్నాము? ఎక్కడ అడ్డుకున్నాము? ఎవరిని ఆపాము? మీరే ఫోన్లో ముందుగానే పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అడ్డుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాకు నోటీసులు అని చెప్పి మీరు అడుక్కుంటా మేము అడ్డుకున్నామంటే మేమేం చేసేది? ఇంకా వీడియో రికార్డులు ఆడియో రికార్డులు కూడా బయట పెట్టాలి. ఏదైతే దయ్యాలు వేదాలు వదిలించినట్టు వైసీపీ నాయకులు చెప్తున్న తీరు ఉందనే నేను కూడా రవినాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోపక్క గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో దానికన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ఆయనకే శాపంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యాప్లోనే లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వారి ఇంటి నుంచే అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన యాప్లోనే పొందుపరిచే పరిస్థితి ఉంటుందనే నేను కూడా రవినాయుడు చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడం టీడీపీ పని కాదు, పోలీసులు తమ కర్తవ్యం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ లేకుండానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 90.